200 గజాల్లో అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అయితే ఈరోజు మీకు సేల్కి తీసుకువచ్చాను. మున్సిపల్ పర్మిషన్ ఎల్ఆర్ఎస్ పేడ్తో ఉన్న ప్రాపర్టీ అయితే సేల్కి తీసుకురావడం జరిగింది. హౌస్ డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే 36x50 అయితే ఉంటుంది. టోటల్గా 200 స్క్వేర్ యార్డ్స్లో G+1 హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. విత్ లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. విశాలమైన పార్కింగ్ అయితే ఈ హౌస్ అయితే కలిగి ఉంటుంది. మన గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చరికి కంప్లీట్గా 2 BHK హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కంప్లీట్గా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్లాన్ అయితే కవర్ చేసి చూపిస్తాను చూడండి. మంచి ఏరియాలో ఈ హౌస్ అయితే సేల్కి తీసుకురావడం జరిగింది. లొకేషన్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ నేను వీడియో చివరిలో చెప్తాను, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడే మనకి ఒక బెడ్రూమ్ అండి, బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. వాష్రూమ్స్ కూడా చాలా విశాలంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హౌస్ మీద మనకి బ్యాంక్స్ అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి 10 డేస్లో ఇల్లంతా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ రూమ్కి లాక్ చేయడం వల్ల చూపించలేకపోతున్నాను. కామన్గా ఒక వాష్రూమ్ ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరిగింది. హాల్ ఏరియా కూడా చాలా విశాలంగా వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా చూసారు కదా, చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఫాల్ సీలింగ్లో డిజైన్స్ కూడా చాలా అందంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. మన కిచెన్ కూడా చూపిస్తాను. కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి కిచెన్ పక్కనే దేవుడి గది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 200 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి చాలా స్పేషియస్గా రూమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మీకు హౌస్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. మనకి సెట్ బ్యాక్స్ వదిలేసి అద్భుతంగా ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడే మనకి వాష్ ఏరియా, అదేవిధంగా బోర్ పాయింట్, స్టోరేజ్ ట్యాంక్ అయితే ఉంటుంది. గల్లీ కూడా మనకి 3.5 feet గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి మీకు గల్లీ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. పార్కింగ్ ఏరియా చూసారుగా, పార్కింగ్ ఏరియాని చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా మీకు కవర్ చేసి చూపిస్తాను చూడండి. లిఫ్ట్ కూడా మనకి 4x4 లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టెప్స్ కంప్లీట్గా గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా సైడ్కి వచ్చేసరికి స్టెయిన్లెస్ స్టీల్ రౌండ్ షేప్ ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్లో ప్లాన్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి స్పేషియస్ 3 BHK హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం వచ్చేసరికి కంప్లీట్గా నార్త్ డైరెక్షన్లో అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. స్పేషియస్ హాల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. హాల్ కూడా చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు కంప్లీట్గా 3 BHK హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి ప్రతి రూమ్ మీకు కవర్ చేసి చూపిస్తాను. ఇక్కడే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కే అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హౌస్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి మనకి అమీన్పూర్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే మీకు సేల్కి తీసుకురావడం జరిగింది. ప్రైస్ కూడా మనకి 2 కోట్ల ప్రైజ్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అయితే మనకి సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇక్కడే ఒక బెడ్రూమ్, ఆ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హౌస్ మీద మనకి అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ ప్రాపర్టీ మీద అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి మనకి కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. కిచెన్ పక్కనే దేవుడి గది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి ఒక బెడ్రూమ్ కూడా ఉంటుంది. ఆ బెడ్రూమ్ కూడా మీకు కవర్ చేసి చూపిస్తాను చూడండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీకోసం ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్రొవైడ్ చేస్తాను. బ్యాక్ సైడ్ మీకు వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. కిచెన్ కూడా మీకు కవర్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.